అందరికీ నమస్కారం. టెక్ టాక్కి స్వాగతం. ఈరోజు ఒక సూపర్ ఈజీ కాన్సెప్ట్, మీకు ఒక ఐడియాలజీని బిల్డ్ చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ టైం కనుక వీడియో ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం. టాపిక్ అనేది ఏంటంటే 4 టాప్ 4 సీక్రెట్స్ విచ్ విల్ మేక్స్ యూ మాస్టర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. అవునండి, ఈ 4 సీక్రెట్స్ని కనుక మీరు తెలుసుకుని మీ కెరీర్లో లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్లో అప్లై చేస్తే కనుక డెఫినెట్గా మీరు ఐటీ ఇండస్ట్రీలో ఎక్స్పర్ట్గా కెరీర్ని గ్రో చేసుకోవచ్చు. నెంబర్ 1 ఏంటంటే చూజ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎస్, ఒక గ్రేటెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీ ఫోకస్ అండ్ ఇంట్రెస్ట్ దేని మీద ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి పైథాన్, జావా, C#, PHP, జావా స్క్రిప్ట్, ఏదన్నా అవ్వచ్చు. ఈవెన్ ఫ్రంట్ ఎండ్లో ఇంట్రెస్ట్ ఉంటే HTML, CSS అయినా. ఎస్, డెఫినెట్లీ స్ట్రాంగ్లీ బిలీవ్. ద సెకండ్ ఆప్షన్ వచ్చేసి సెకండ్ సీక్రెట్, పర్టికులర్గా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్స్? లైక్ ట్రీస్ కానీ, క్యూస్ కానీ, యారేస్ కానీ, అసలు స్ట్రక్చర్ ఎట్లా ఫామ్ అవుతుంది, ఈ కాన్సెప్ట్ కనుక మీరు థియరిటికల్గా ఫస్ట్ స్టడీ చేసి కోడింగ్ ఇంప్లిమెంట్ చేసే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ని అప్లై చేస్తే రియల్ టైం కోడింగ్ రాసేటప్పుడు ఈ ప్రాబ్లం లైక్ కాంప్లెక్స్ టైప్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కోడ్ రాయటం చాలా ఈజీ అవుతుంది. అండ్ ఆల్గరిథమ్స్ వచ్చేసి పాస్వర్డ్ లైక్ జనరేటింగ్ ర్యాండమ్ నెంబర్స్ అండ్ ఆటోమేటిక్గా ఏదన్నా ఒక పర్టికులర్ టాస్క్ని రిపీటెడ్గా ఒక ప్రొసీజర్ వేలో రన్ చేయడానికి ఆల్గరిథమ్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇవి ఎలా ప్రిపేర్ చేయొచ్చు, వాటిని స్టడీ చేయండి. నెంబర్ 3, మూడో సీక్రెట్. ఇదేంటంటే సూపర్ ఈజీగా మనం చెప్పాలంటే సాఫ్ట్వేర్లో లైక్ ఒక లైఫ్ టైం ప్రాజెక్ట్, ఫుల్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి మెథడాలజీస్ అప్లై చేస్తారు. SDLC బేసిక్గా ఎప్పటి నుంచో వస్తున్న మెథడ్, అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్. అసలు కలెక్షన్ లైక్ ప్రాజెక్ట్ ఏం కావాలి, ఏంటి, దాని ఉద్దేశాలు ఏంటి, దాన్ని స్క్రూటినీ చేయటం, ఫిల్టర్ చేయటం, తర్వాత కోడింగ్ రాయటం, టెస్టింగ్ చేయటం, మెయింటెనెన్స్, ఇలాంటి ఫేజెస్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అప్లికేషన్ డెవలప్ జరిగేది ఎర్లియర్ డేసెస్లో. ఈరోజు అజైల్ మెథడ్ అని ఎప్పటికప్పుడు దాన్ని డెవలప్ చేసేయటం, ఏ రిక్వైర్మెంట్ కావాలంటే దాన్ని లైక్ ఫిల్టర్ చేయటం, డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా మనకు రావడం జరిగింది. సో ఈ విధంగా మెథడాలజీస్ని ఏ విధంగా అప్లై చేస్తారు, స్టడీ థియరిటికల్ పార్ట్లో దీన్ని మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. ద సెకండ్ వన్, లైక్ థర్డ్ వన్ ఇది. నెక్స్ట్ 4th వన్, ఐడెంటిఫై ద డొమైన్. మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో చాలా డొమైన్స్ ఉన్నాయి. వీటిల్లో వచ్చేసి స్పెసిఫిక్గా మనం చెప్పాలంటే వెబ్ డెవలప్మెంట్లోకి వెళ్తారా, మొబైల్ యాప్ డెవలప్మెంట్లోకి వెళ్తారా, డెస్క్టాప్ అప్లికేషన్ డెవలప్మెంట్లోకి వెళ్తారా, అండ్ అదేవిధంగా సైబర్ సెక్యూరిటీ, లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ మన డేటా సైన్స్, డేటా స్ట్రక్చర్స్, మైనింగ్, అండ్ లైక్ IoT డివైజెస్, క్లౌడ్ ఎన్విరాన్మెంట్, చాలా చాలా ఫీల్డ్స్ ఉన్నాయి. వీటిల్లో మీరు చక్కగా ఐడెంటిఫై చేసి డొమైన్ని, దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారు, స్కోప్, కెరీర్, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చూస్ చేసుకుని ఈ 4 సీక్రెట్స్ని కనుక అప్లై చేస్తూ కోర్సెస్ చేస్తే, ప్రాజెక్ట్ రియల్ టైం ప్రాజెక్ట్ చేసుకుంటే డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఆ విధంగా ఆలోచించండి. మీ కెరీర్ డిసిషన్ తీసుకోవాల్సింది మీరే కాబట్టి చక్కగా ఈ ఫ్రేమ్స్లో మీ కెరీర్ ఎక్కడ సూట్ అవుతుంది, ఏది ఇంట్రెస్ట్ అనేది కాన్సన్ట్రేట్ చేసి డెఫినెట్గా టేక్ ఏ వైజ్ గుడ్ డిసిషన్ ఫర్ ఎవర్. అండ్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఎప్పుడూ కూడా సాఫ్ట్వేర్ లైక్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో యూ నీడ్ టు అకార్డింగ్లీ మీరు అప్డేట్ అవుతూ ఉండాలి. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. ధన్యవాదం.